ఆరాధనకు సహాయకరంగా యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 12 నుండి 16 వరకు మనము చదువుకుంటూ వద్దాం. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించినా, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకున్న ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. కావున దీన్ని విని వివేచింపుము, నా మాటల నాలకింపుము. చాలు. ఆరాధనకు సహాయకరంగా యోబు గ్రంథములోని 34వ అధ్యాయము 12 నుంచి 16 వరకు మనము చదువుకొని ఉన్నాం. ఇక్కడ యోబు యొక్క 3 స్నేహితులు మనకు కనిపిస్తారు, లేదా యోబు యొక్క స్నేహితులు మనకు కనిపిస్తారు. వారు 3, 4, ఇంకా అనేకుల. మామూలుగా అయితే 4 కనిపిస్తారు, అందులో ప్రాముఖ్యంగా మనకు 3 కనిపిస్తారు. వీరు యోబుతో కలిసి కూర్చున్నారు. యోబుకు జరిగినటువంటి సంగతిని వారు ఎరిగిన వారై యోబును ఆదరించడానికి వచ్చారే కానీ వారి మాటల్లో ఆదరణ అనేది కనిపించకపోయినా మరి వారు దేవుణ్ణి గురించినటువంటి మాటలే వాళ్ళు పలికారు. ఈ అధ్యాయంలో ఎలీహు మరలా ఇలాగూ చెప్పసాగాను అని వ్రాయబడి ఉంది. మొదటి వచనంలో ఆ మాట మనము చూడగలుగుతాం. సరే, తాను ఇలాగా చెప్పుకుంటూ వచ్చినాడు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏ విధంగా మనుషులను ప్రేమించి మనుషులను రక్షించడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి, దూతలను విడిచిపెట్టి మానవునిగా, రిక్తునిగా ఆయన ఈ భూమి మీద జన్మించినటువంటి విధానం మనకు కనిపిస్తుంది. మానవాళి నిమిత్తమై తన ప్రాణమే పెట్టినటువంటి దేవుడుగా ఆయన మనకు కనిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆ ప్రభువే రక్షణ భాగ్యాన్ని దేవుడు మానవాళమైన మన కోసమై ఆయన సిద్ధము చేసినాడు. కేవలము ఆయన రక్షించడం వలన మనము రక్షించబడినాం. ఆయన రక్షించకపోతే మనకు రక్షణ లేదు. ఆయన కృప చూపకపోతే మనకు దిక్కు లేదు. ఆయన కృప వాత్సల్యమే ఆయన మన మీద ఉంచాడు. కాబట్టి ఈ దినమందు మనము దేవుని సన్నిధికి రాగలిగినాం, దేవుని సన్నిధిలో కూర్చోగలిగినాం, దేవుని గురించినటువంటి కీర్తనలు మనం పాడుతూ ఉన్నాం, దేవుని గురించి మనము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనము దేవునికి చెల్లించేటువంటి కృతజ్ఞత అనేది మనము జ్ఞాపకము చేసుకునేవారుగా ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది. కాబట్టి ఎలీహు పలికినటువంటి కొన్ని మాటలను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ 12వ వచనంలో రాయబడిన మాట చూస్తే, దేవుణ్ణి గురించి ఎలీహు మాట్లాడుతున్న మాటలు ఇందులో మనం చూస్తాం. ఏమంటున్నాడు? తాను దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు అన్నాడు. దేవుడు ఏమాత్రం కూడా దుష్కార్యం చేసేవాడు కాదు. ఆయన ఏం దుష్టుడు కాదు మనకు దుష్కార్యం చేయనీకే. ఆయన న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన
నిత్యము ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన దుష్కార్యం చేయడానికి దుష్టుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు అనేది మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి రెండో మాట చూస్తే సర్వశక్తుడు న్యాయము తప్పడు అన్నాడు. దేవుడు ఏమాత్రం కూడా దుష్కార్యము చేయడు, దేవుడు ఏమాత్రం కూడా న్యాయము తప్పడు. ఆయన ఎవరంట? సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి కారణాభూతుడు, ఆ రక్షకుడైన ప్రభు ఏమాత్రం కూడా ఆయన న్యాయము తప్పనివాడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడే కానీ మాట ఇచ్చి తప్పేవాడు ఏమాత్రం కూడా కాదు. ఆయన న్యాయవంతుడు, ఆయన ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తుడు అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఇలా రాయబడి చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయము చూడండి 3వ వచనం. 8వ అధ్యాయము 3వ వచనము చదవాలి. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా అని వ్రాయబడి ఉంది. చాలు. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా. ఆయన న్యాయమును రద్దుపరచని దేవుడు, ఆయన న్యాయవంతుడు. అవునా? మనమే అన్యాయస్తులం, మనమే అక్రమస్తులం, మనమే దుర్మార్గులం. అవునా? మనమే అన్ని, అదేదైనా కావచ్చు, అన్ని మనమే. కానీ ఆయన మాత్రము న్యాయ విధిని రద్దుపరచని వాడు. ఆయన తన చిత్తానుసారంగా తనకిష్టం వచ్చినట్టుగా తన పిల్లలకు న్యాయము చేసేటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు అని మనము ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. రండి 34:13 వచనంలో 34:13 రాయబడిన మాట నేను చదువుతూ ఉన్నాను. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించనా అని వ్రాయబడి ఉంది కదా. ఇక్కడ మనము ఆలోచన చేద్దాం. ఎలీహు పలుకుతున్న మాటలు మనం చూడగా, ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా అంటే భూమి చేసింది ఎవరు? భూమి ఆకాశములు చేసింది ఎవరు? ప్రభు అయినా దేవుడే కదా. అవునా? ఈ భూమి నీకు ఇస్తాను అని ఎవడైనా చెప్పగలుగుతాడా ఆయనకు? ఈ భూమి ఎవరిది? ఆయనది. కనిపించే ఆకాశం ఎవరిది? ఆయనది. కనిపించే ఆకాశమైనా, కనిపించే ఈ భూమి అయినా, కనిపించే సూర్యచంద్రులైనా అన్ని కూడా ఆయనవి మాత్రమే. ఇవి ఆయనవి. ఆయన లేకుండా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే అన్ని కూడా ఆయనవి మాత్రమే. ఆయన కలగజేశాడు మనము ఈ భూమి మీద ఉండడానికి. ఆయన పిల్లలమైన మనము, నరులమైన మనము ఈ భూమి మీద నివసించడానికి, ఈ భూమి మీద కొంతకాలం జీవించడానికి, ఈ భూమి మీద దేవుడిచ్చేటువంటి పంటను తిని ఆరోగ్యంగా ఉండడానికి ఆయన మనకిచ్చాడు. కానీ ఈ భూమిని నీకు ఇస్తున్నాను అని ఎవడైనా దేవునితో చెప్పగలుగుతాడా? చెప్పగలుగుతాడా? అవునా? వాక్యం చెప్తున్న మాట అదే కదా. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించనా? యేసుప్రభు ఇట్లా అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పినాడు. ఈ ప్రపంచ భారం అంతా కూడా ఆయన మీద మోపిన వాడేవాడు? ఆయన మోసినాడు. మన పాపాన్ని ఆయన మోసాడు శిలువ భారం మీద, శిలువ మీద. ఆయనకు ఎవడు అప్పగిస్తాడు? అప్పగించేటువంటి అంత గొప్ప శక్తివంతుడు ఎవడున్నాడు ఈ భూమి మీద? లేడు కదా. కాబట్టి ఆయనది ఈ భూమి,
ఆయనది ఈ భూమి, అవునా? కనిపించే సర్వ ప్రపంచమంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుదే అనే సంగతిని మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. 14వ వచనములో ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకున్న ఎడల అనే క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుంది, అవునా? ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, ఆయన తన మనసు తన మీదనే ఉంచుకున్న ఎడల తన విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకున్న ఎడల అంటూ శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయి పోవుదురు అనే మాట రాయబడింది. నరులంతా ధూళి, నరులందరూ కూడా నీవు ధూళి అంతే. మనమందరము దుమ్ము ధూళి. అబ్రాహాము ఈ మాట అన్నాడు, ధూళినైన నేను, దుమ్మునైన నేను అని ప్రభు పాదాల చెంత ప్రార్థించాడు. కాబట్టి ఒకవేళ దేవుడు తన మనస్సును, ఒకవేళ దేవుడు తన యొక్క ఆత్మను తిరిగి తన యొద్దకు పిలుచుకుంటే గనక నరులందరూ ఏమైపోతారంటే వాళ్ళు దుమ్ము ధూళి పోతారు. ఇప్పుడు ఆదామును దేవునితో చేసినాడు, ఆదామును దేవుడు దేనితో చేసినాడు? మట్టితో చేసినాడు. ఆ మట్టి ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. ఆ మట్టిని దేవుడు తీసుకొని దాన్ని తడిపి దాన్ని ముద్దగా చేసి దానికి ఆకారము అమర్చి, అంటే తన పోలిక చొప్పున, ఆయన అన్నమాట ఏంటంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనము నరులను చేయుదము అన్నాడు. కాబట్టి తన స్వరూపాన్ని ఆయన మట్టి బొమ్మకు ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన తనలోని ఊపిరి, తనలోని గాలి, అవునా? ఆయన తనలోని ఊపిరి, తనలోని గాలి మానవుని యొక్క నాసికారంధ్రములలో ఊదగా మట్టి ఏమైంది? జీవాన్ని పోసుకుపోయింది. మట్టి జీవాన్ని పోసుకుపోయింది. దేవుడు మట్టికి జీవాత్మనిచ్చాడు. అతడు జీవాత్మాయను, అవునా? అతడు జీవాత్మాయను. మట్టి ఏమైందంటే జీవాన్ని పొందుకుంది. మట్టిలో దేవుడు తన ఆత్మనుంచాడు, తన జీవాన్ని ఉంచాడు. కాబట్టి మనము నేటి వరకు బతుకున్నామంటే కేవలము ఆయన కృప అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ 15 వచనం చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. 14:15లో ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకున్న ఎడల తన విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకున్న ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయి పోవుదురు. అంతే, మరలా నరులందరూ నశించిపోతారు, నరులందరూ ధూళి అవుతారు, దుమ్ము ధూళి అవుతారు అని దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. మనిషి చనిపోతే యోబు అన్నాడు, నేను మట్టిలో పండుకుంటే కనిపించను అన్నాడు. అంటే నేను ఉడక మట్టినే కదా. ఒక మానవుడు మట్టిలో పండుకుంటే కనిపించాడు. ఎందుకంటే తాను మట్టే గనక తిరిగి మన్నై పోవును, తిరిగి మన్నైపోదును. ఆదాముతో ప్రభు అన్నాడు, నువ్వు మన్నే గనక తిరిగి మరలా మన్నైపోదు అన్నాడు. కాబట్టి దేవుడు ఇంకా మనం బతికించినాడు. కారణం ఏంటంటే ఆయన తన మనస్సు మన మీద ఉంచాడు కాబట్టి మనం బతికినాం. ఆయన గినక తన మనసును తన యొద్దకు తిరిగి తీసుకుంటే గనక మనం నశించిపోయే వాళ్ళం, మనము ధూళి అయిపోయే వాళ్ళము. అనేది ధూళి గాలిలో కనిపించదు, అర్థమైందా? ధూళి గాలిలో కనిపించదు. గాలి కోసమని మనం వాకిలు తీస్తే గాలితో పాటు దుమ్ము గుడక ఇంట్లోకి వస్తుంది, అవునా కదా? ఇది వాస్తవం. గాలి వెంట దుమ్ము ఉంటుంది, దుమ్ము గాలి ఏకమై వీస్తాయి, అంతే, ఏం లేదు.
కాబట్టి మనల్ని దేవుడు బతికించకపోతే మనము మట్టిలో కలిసి వాళ్ళము అనే సంగతి ఈ 14-10 వచనాలు చెప్తున్నాయి. చివరిగా 16 వచనంలో రాయబడిన మాట, కావున దీని విని వివేచించుము, నా మాటలను ఆలకించుము అన్నాడు ఎలీహు. ఏమంటున్నాడు ఎలీహు? దీన్ని విని వివేచించుము, నా మాటలను ఆలకించుము అని అంటూ ఏమన్నాడు 17లో, న్యాయమును ద్వేషించువాడు లోకము ఏలున, న్యాయ సంపన్నుడైన వాని మీద నేరం మోపుదువా? ఇట్లా అనుకుంటూ వచ్చాడు. కానీ మనకు అర్థమైన మాట ఏమిటంటే, మనుషుడు ఏ పాటివాడు? మనుషుడు ఏ పాటివాడు? అవునా? దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. మనుషుడు దేవుణ్ణి నమ్మినందుకు, ఆయన విశ్వాసం ఉంచినందుకు ప్రాణంతో ఉన్నాడంతే. ప్రాణంతో ఉన్నాడు. ప్రాణంతో ఉండి ప్రాణమిచ్చిన దేవుణ్ణి ఆరాధించాల. లేదా ప్రాణముతో ఉన్న మానవుడు మానవుని కోసమై ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఆరాధించువాడై ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అందును బట్టి ఈ దినం మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుణ్ణి పూజించేవారుగా, దేవుని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలని లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ విధంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.